చేవెళ్ళ మున్సిపాలిటీ రామన్న కూడా వాడు 10వ వార్డు అభ్యర్థి నడిమల్ల శంకర్ గారి నిర్వహించిన కార్యక్రమ సభాధ్యక్షులు మరి శంకర్ గారు మరి కార్యక్రమానికి మార్కెట్ కమిటీ చైర్మన్ పెంటన్న గారికి మరి వీరేందర్ రెడ్డి గారికి దేవరా సమతా వెంకటరెడ్డి గారికి ప్రభాకర్ గారికి మసూన్ గుప్తా గారికి వెంకటేశ్వర శెట్టి గారికి రామచంద్ర రెడ్డి నారాయణ రెడ్డి గారికి పెద్దలు వేదిక మీద ఉన్న అందరికీ ముఖ్యంగా రామన్నగూడ గ్రామ పెద్దలకు యువకులకు మిత్రులకు అమ్మలు అక్కలు చెల్లెళ్ళు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంక్షేమ కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా మీకు ఎల్లప్పుడూ ఎల్లవేళలా అందుబాటులో ఉండే వ్యక్తి శంకర్ గారికి మీ యొక్క అమూల్యమైన ఓటేసి గెలిపించాలి. మరి అభివృద్ధి గురించి నాకు వదిలిపెట్టండి, అభివృద్ధి నేను చూసుకుంటా. మరి నేను 3 టర్ముల నుంచి నేనే ఎమ్మెల్యే ఉన్నా. మరి పెంటన్న గారు మాట్లాడుతూ ఏం అభివృద్ధి కాలేదు గతంలో అంటున్నారు. మరి 3 సంవత్సరాలు 3 టర్ముల నుంచి నేనే ఉన్నా. మరి 3 సంవత్సరాల నుంచి వివిధ స్థాయిలో ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు తప్పకుండా పెట్టే వీడికి ఒకటి ఇండ్లు ఇవ్వలేదు. మరి ఇండ్లు ఇవ్వని మాట నిజమే, తప్పకుండా ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారు. మరి వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇస్తే ఇళ్ళకి ఎలాంటి కొదవలేదు. తప్పకుండా మార్చి తర్వాత మళ్ళీ 3500 ఇల్లు నా కోట ఉంటుంది. తప్పకుండా ఎవరికి ఇల్లు రాలేదనే బాధ బెడద ఉండదు. తప్పకుండా అందరికీ ఇల్లు ఇస్తాం. నేను మొట్టమొదటిసారి గెలిచినాక మరి చాలా గ్రామాల్లో కూడా రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉండే. కానీ నేను ఆ రోజు టీఆర్ఎస్లో డెవలప్మెంట్ కోసం పోవడం జరిగింది. మరి డెవలప్మెంట్ చేసినాం, కొన్ని చాలా గ్రామాల్లో డెవలప్మెంట్ చేసినాం, కొన్ని గ్రామాల్లో కాలేదు, కొన్ని నిధుల కొరత వల్ల కాలేకపోవచ్చు. మరి తప్పకుండా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా నేను మళ్ళీ డెవలప్మెంట్ కోసమే పార్టీలు చేరడం జరిగింది. తప్పకుండా డెవలప్మెంట్ ఇవాళ దాదాపు చేవెళ్ళ మండలానికి మున్సిపాలిటీ కలిసి దాదాపు 20-30 కోట్లు తీసుకొచ్చి అన్ని గ్రామాల్లో చేసాం. 50 కోట్లు తీసుకొచ్చి చేయడం జరిగింది. గతం లోపల నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు గుట్టకెళ్ళి చేవెళ్ళ ఊళ్ళో కూడా రోడ్ లేదు. బస్ స్టాండ్ నుంచి ఎంఆర్ ఆఫీస్కు కోర్టుకు పోయే రోడ్డు కూడా రోడ్ లేదు. ఇవాళ చేవెళ్ళ చూడండి, గల్లీకి సీసీ రోడ్లు అయింది. చేవెళ్ళ మున్సిపల్ అయిన తర్వాత మరి దాదాపు ఇంకా ఫండ్స్ రావడానికి ఆస్కారం ఉంది. మొన్ననే ఎన్ని కోట్ల రూపాయలు పెట్టిందా ఈడికి 60 లక్షలు, చేవెళ్ళకు 30 కోట్ల రూపాయలు పెట్టడం జరిగింది. మళ్ళా ఇంకా మున్సిపల్ నిధులు 15 కోట్లు మంజూరు చేయడం జరిగింది. సీనియర్ నాయకులు జనార్దన్ రెడ్డి గారు వేదిక మీదకి రావాలి. ఏది ఏమైనా నేను డెవలప్మెంట్ కోసమే పాటుపడుతున్నా. చేవెళ్ళ నియోజకవర్గానికి గతం లోపల ఎక్కడ డెవలప్మెంట్ కాలేదో ఈరోజు డెవలప్మెంట్ చేసి చూపెట్టాలన్న సంకల్పంతో పనిచేస్తున్నాం. రాజకీయాలు శాశ్వతం కాదు, ఇవాళ ఉంటాయి రేపు పోతాయి. కానీ మనం ఏం చేసింది అనేది గొప్పతనం. కాబట్టి డెవలప్మెంట్ చేయాలన్న సంకల్పంతో నేను ఎక్కడో హైదరాబాద్లో ఉండను. నేను కూడా చించలపేట ఊళ్ళోనే ఉంటా, మా సొంత ఇంట్లోనే ఉంటా. మరి ఎప్పుడు అందుబాటులో ఉంటా. ప్రతిరోజు 5 మండలాలతో టచ్లో ఉంటా. కానీ మీ ఊళ్ళో మీ శంకర్ కూడా మీకు అందరికీ అందుబాటులో ఉండి మరి ఎల్లవేళ మీ అవసరాలకు మరి అందుబాటులో ఉండి మీ సేవలు చేయడానికి ఉన్నటువంటి సేవకుని నిరంతరం ప్రజలకు సేవ చేసే
సేవకుడు మరి శంకరన్న గారికి మీరందరూ కూడా మీ యొక్క అమూల్యమైన ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించినట్టయితే తప్పకుండా ఈ గ్రామానికి 2 సమస్యలు ఉన్నాయి. నేను చాలా రోజుల నుంచి చూస్తున్నా. ఒకటి ఓపెన్ డ్రైన్ ఉన్నది, అది అండర్ గ్రౌండ్ డ్రైన్ చేస్తాము. ఇంకా ఏ ప్రాబ్లం ఉన్నా తప్పకుండా ఈ గ్రామంలో అభివృద్ధి కోసం పాటుపడతాం. తప్పకుండా ఈ గ్రామాన్ని సస్యశ్యామలు చేయడానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తానని మీ యొక్క అమూల్యమైన ఓటు శంకరన్న గారికి వేసి భారీ మెజార్టీతో గెలిపించాలి. మీ గ్రామ అభివృద్ధి కోసం పాటుపడతామని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడు సీనియర్ నాయకులు ఇళ్ళ జాగాలో గవర్నమెంట్ జాగా ఉంటే తప్పకుండా ఇల్లు కట్టియడానికి ఇల్లు పట్టాలు ఇవ్వడానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తాం. మరి దాంట్లో ఇల్లు అయిన తర్వాత కూడా మౌలిక సదుపాయాలు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ నల్ల కనెక్షన్లు కానీ అవన్నీ కూడా ఏర్పాటు చేసేయడానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తా. ప్రభుత్వ భూమి ఉందా? ప్రభుత్వ భూమి ఉంటే తప్పకుండా ఇల్లు ఇప్పిస్తాం. మరి అన్ని వసతులు కూడా కల్పిస్తామని చెప్తూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా పైన కాలనీలో ఇంతకుముందు చెప్పినాం సీసీ రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తామని చెప్పినాం. తప్పకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సీసీ రోడ్లు కూడా ఎలక్షన్ కాగానే స్టార్ట్ చేస్తామని చెప్తూ సెలవు తీసుకున్నాం. ఇప్పుడు సీనియర్ నాయకులు జనార్దన్ రెడ్డి గారు 2 మాటలు మాట్లాడారు. రామనగూడెం ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. అక్కలకు, చెల్లెళ్లకు, అన్నలకు, తమ్ముళ్ళకు అందరికీ నా యొక్క నమస్కారాలు. ఈనాటి సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన గౌరవ ఎమ్మెల్యే యాదన్న గారు, ఈనాటి వేదికపై ఉన్న పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా రేపు జరగబోయే ఎన్నికల్లో చాలామంది చాలా విషయాలు వచ్చి చెప్తుంటారు. మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు కళ్ళబొల్లి మాటలు చెప్తారు. వాళ్ళ చేతిలో ఏమో అధికారం లేదు. ఇప్పుడు ప్రభుత్వం మనది ఉన్నది, కాంగ్రెస్ పార్టీ ఉన్నది. మీరు తెలుసో తెలియదో ఒక మన చేవెళ్ళ మండలం మున్సిపాలిటీకి 50 కోట్ల నిధులు 3 నెలల నుంచి 50 కోట్ల నిధులు వచ్చినాయి. మీ ఊర్లో కూడా సీసీ రోడ్లు పడి ఉండొచ్చు. 60 లక్షలు, చిన్న ఊరికి 60 లక్షలు. ఒకప్పుడు నేను యాదన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు మా ఊరికి 10 లక్షల గురించి 10 సార్లు తిరిగిన. పైసలు కష్టం ఉండే, టీఆర్ఎస్ గవర్నమెంట్ రాలేవు. ఇప్పుడు యాదన్న 50 కోట్ల రూపాయలు మొత్తం మన చేవెళ్ళ మండలానికి 50 కోట్ల రూపాయలు ఇప్పించిండు. ఇంకా కూడా యాదన్న అడిగితే ముఖ్యమంత్రి ఏది కాదన్నాడు. యాదన్న ఏది అడిగితే చేస్తాడు. కాబట్టి మనము కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకొని మన అవసరం ఉన్న పనులన్నీ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి మీరు దయచేసి ఊరందరూ ప్రజలందరూ ఒకరికొకరు చెప్పుకొని మన కాంగ్రెస్ ఉన్నది కాబట్టి లోకల్ పార్టీస్లో కాంగ్రెస్ని గెలిపిస్తేనే పనులు అవుతాయి. ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఇప్పుడు చాలా దూరం ఉన్నాయి, ఎంపీ ఎలక్షన్ దూరం ఉన్నాయి. వాళ్ళకి టీఆర్ఎస్ వాళ్ళకి కానీ బీజేపీ వాళ్ళకి కానీ వాళ్ళకు ఎక్కడ నిధులు తీసుకురానికి ఎవరు తెచ్చేటోళ్ళు లేరు, వాళ్ళకు పైన ఎవరు లీడర్లు లేరు. మనకు కొండంత అండ మన యాదన్నాడు. కాబట్టి మీరు దయచేసి చేయి గుర్తు కోటేసి కాంగ్రెస్ని గెలిపించి ఊరు అభివృద్ధి చేసుకుంటారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా యొక్క నమస్కారాలు తెలుసుకోవడం ఉంటుంది. పిలవగానే వచ్చిన మీ అందరికీ కూడా ఇంత పెద్దగా ముఖ్య అతిథిగా వచ్చిన ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా సమతా వెంకటరెడ్డి గారికి పేరు పేరు అందరూ పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తూ, అదేవిధంగా అక్కలకు, అమ్మలకు, అన్నలకు అందరికీ కూడా మీరందరూ కూడా మేము పిలవగానే మీరందరూ ఇక్కడ వచ్చినందుకు, ఈ మీటింగ్ సక్సెస్ చేసినందుకు అందరికీ పాదాభివందనం చేస్తూ ఓటర్ బ్యాంక్ చెప్పడం జరిగింది. అబ్బా జనాలు ఎక్కడ మిస్ కాకూడదు. అట్లా చెప్పారి జనాలు మిస్ అవుతారు. ఏం మిస్ అవుతారు? మరి మిస్ అవుతారు. అమ్మా
ఇక్కడ మాత్రం ఇక్కడ మాత్రం ఇక్కడ పోవాలి. జనాలు ఎక్కడ మిస్ కాకుండా మగ పిల్లలు ఆడపిల్లలు వీళ్ళు ఉన్న వాళ్ళంతా